హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదా సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ కూడా స్వాగతం అండి. మన భాగవతామృతం కార్యక్రమంలో ఈరోజు మనం భాగవతామృతం కార్యక్రమంలో 4వ స్కందము 3వ అధ్యాయము శివుడు సతీదేవి సంవాదము అనేటువంటి ఒక అధ్యాయము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. హరే కృష్ణ మైత్రేయం. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మైత్రేయం వాచ సదా విద్వాషతోరేవం కాలో వైద్రయమూణయే జామాతు స్వసురస్యాపి సుమహానతి చక్రమే. మైత్రేయుడు ఇట్లు పలికెను, ఆ రీతిని మాయ ఎల్లుండ్రా దక్షుడు మరియు శివుడు మామాయల్లుండ్రా దక్షుడు మరియు శివుడు నడుమ విద్వేషము దీర్ఘకాలము కొనసాగెను. నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే దండవత్. కృష్ణ. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్కి జై. శివుడు మరియు దక్షుని నడుమ కలిగిన అపార్థమునకు కారణమేమని విదురుడు మైత్రేయుని ప్రశ్నించినట్లుగా గడిచిన అధ్యాయమునందు వివరింపబడినది.
దక్షుడు అతని అల్లుని నడుమ గల జగడము ఏల సతీదేవి దేహత్యాగమునకు కారణమయ్యననుట మరి ఒక ప్రశ్న అయ్యుండెను. సతీదేవి తండ్రి అగు దక్షుడు వేరొక యజ్ఞమును ఆరంభించి దానికి శివుని ఆహ్వానింపక పోవుటయే ఆమె దేహమును త్యజించుటకు ముఖ్య కారణం. సాధారణముగా ఏదేని యజ్ఞమును నిర్వహించున్నప్పుడు ప్రతి యజ్ఞము విష్ణు ప్రీత్యర్థమే నిర్వహించబడినప్పటికీ దేవతలందరూ ముఖ్యముగా బ్రహ్మరుద్రులు మరియు ఇంద్ర చంద్రాది ప్రధాన దేవతలు ఆహ్వానింపబడుదురు. ఆ విధముగా వారందరూ యజ్ఞమునందు పాల్గొనెదరు. దేవతలందరూ ఉపస్థితులు కానిదే ఏ యజ్ఞము కూడా పూర్తి కాదనియు చెప్పబడినది. కానీ తనకు అల్లునికి నడుమ వైరము చెలరేగి ఉన్నప్పుడే దక్షుడు మరి ఒక యజ్ఞమును ఆరంభించి దానికి శివుని ఆహ్వానించలేదు. దక్షుడు బ్రహ్మదేవునిచే నియమితుడైన ముఖ్య ప్రజాపతి. బ్రహ్మస్థితుడైనందున అతడు ఉన్నత స్థితిని కలిగి ఉండి గర్వితుడును అయ్యుండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో కిందటి అధ్యాయంలో మనం చూసాం అసలు దక్షుడికిను అదే విధంగా శివుడికి వాళ్ళిద్దరి మధ్యలోనూ అపార్థం కలగడానికి కారణం ఏమిటి, వైరం కలగడానికి కారణం ఏమిటి అనేటువంటిది మనం చూసాం అన్నమాట. సో ఏ విధంగా దక్షుడు ఆ యొక్క యజ్ఞంలోకి వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడ్డారు, కానీ శివుడు అల్లుడు కాబట్టి నాకంటే తక్కువ వాడు కాబట్టి సో అతను లేచి నిలబడలేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఆయన మీద ఆ విధంగా అభిప్రాయం పెట్టుకున్నారనమాట. సో దాని మూలంగా వాళ్ళిద్దరి మధ్య కూడాను తేడా వచ్చింది, అపార్థాలు వచ్చినాయి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఏ విధంగా ఒకళ్ళనొకళ్ళు శాపాలు ఇచ్చుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇంతటి ముందు అధ్యాయంలో చూసాం అన్నమాట. తర్వాత వచ్చేటువంటి అధ్యాయాల్లో కూడా మనం చూస్తాం అన్నమాట. శివుడు చెప్తారనమాట పార్వతీదేవికి, ఎందుకు నేను నిలబడలేదు దక్షుడు వచ్చినప్పుడు అని చెప్పేసి చెప్తారు. ఆయన చెప్పేటువంటి కారణం చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుందన్నమాట. సో కానీ ఆ కారణాన్ని దక్షుడు తెలుసుకోలేడు కాబట్టి లేచి నిలబడలేదు అనేటువంటి ఒకే ఒక ఫీలింగ్ తోటి ఏం చేశాడు, ఆయనతోటి వైరాన్ని పెంచేసుకున్నాడు అనమాట బాగా. ఎందుకంటే కనుక దక్షుడికి పార్వతీదేవినిచ్చి వివాహం చేసినప్పుడు కూడా ఇష్టం లేదనమాట. బ్రహ్మదేవుడు చెప్పారని చెప్పేసి ఆయన ఇస్తారు కానీ ఆయనకి వివాహం చేయడం అసలు ఇష్టం లేదనమాట ఆయనకి. సో అది అలా కంటిన్యూ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ యజ్ఞం జరిగినప్పుడు దేవతలందరూ కూడా ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడ్డారు, కానీ శివుడు నిలబడలేదు. నా అల్లుడు అల్లుడు అంటే కనుక నాకన్నా చిన్నవాడు, నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడు అనేటువంటి ఉద్దేశ్యంతో దక్షుడు ఉన్నాడు అనమాట. కానీ ఏంటంటే శివుడి యొక్క పొజిషన్ ఏమిటి, ఆయన త్రిమూర్తులు ప్రకృతి త్రిగుణాలన్నింటినీ కూడా మెయింటైన్ చేసేటువంటి ఆ త్రిమూర్తుల పొజిషన్ లో ఉన్నారనమాట. సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనమాట. సో ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. ఆ యజ్ఞం ఎలా అయితే కనుక ఒకళ్ళిద్దరు శాపాలు ఇచ్చుకున్న తర్వాత ఎలాగో అక్కడి నుంచి శివుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులకు కూడా దక్షిణలు అవన్నీ కూడా ఇచ్చి ఎలాగోలాగా ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. బానే ఉంది. సో తర్వాత రెండవ ప్రశ్న అన్నమాట. సో మైత్రేయుడు అడిగింది, సారీ విదురుడు అడిగింది, ఎందుకు మరి సతీదేవి దేహత్యాగాన్ని చెయ్యవలసి వచ్చింది ఆవిడ, ఎందుకు ఆవిడ దేహత్యాగాన్ని చేసింది అనేటువంటిది ఇంకో ప్రశ్న అన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి డిస్కషన్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్, ఆ తర్వాత ఏమేమి ఈవెంట్స్ అన్ని కూడా జరిగినవి, ఆవిడ దేహత్యాగం చేయడానికి ముందు ఏమేం జరిగినవి అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు. సో ఏం చేస్తారంటే కనుక దక్షుడు ఆ యజ్ఞం అయితే కనుక అయిపోయింది. సో బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే కనుక దక్షుణ్ణి ముఖ్య ప్రజాపతి కింద నియమిస్తారనమాట. సో ప్రజాపతులందరూ అంటే కనుక ఇక సంతానాన్ని అందరినీ కూడా వృద్ధి చేయాలి, జీవులందరినీ కూడా వృద్ధి చేసేటువంటి బాధ్యత అన్నమాట. దక్ష అంటే కనుక చాలా ఎక్స్పర్ట్ అన్నమాట, చాలా చాకచక్యము కలిగి ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి ఏం చేస్తారు, ప్రజాపతులందరికీ కూడా నాయకుడి కింద నియమిస్తారు అన్నమాట. అప్పుడు ఏమైపోయింది, ఇంకా బ్రహ్మదేవుడు అలాగ నియమించారు, బ్రహ్మదేవుడు యొక్క కుమారుణ్ణి నేను అని చెప్పేసి ఏమైంది, దక్షుడికి బాగా గర్వము ఎక్కువైపోయింది. సో ఏదైనా సరే ఒక యజ్ఞం చేస్తే గనక మనం కూడా చేసేటప్పుడు చూస్తాం అనమాట. ఇస్కాన్ లో కూడా యజ్ఞాలు చేస్తారు. సో ఇస్కాన్ లో యజ్ఞాలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే కనుక మామూలుగా మిగతా వాళ్ళు అయితే కనుక మంత్రాలు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇస్కాన్ లో ఎప్పుడైనా సరే మీరు చూస్తే గనక ప్రతిష్ఠ చేసేటప్పుడు కానీ, విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు కానీ, మిగతా యజ్ఞాలు చేసేటప్పుడు కానీ అసలు ఈ మంత్రం ఎందుకు చదువుతున్నాము, ఈ మంత్రం చదివిన తర్వాత ఎవరిని ఆవాహన చేస్తున్నాము, ఎవరిని రమ్మని చెప్పి చెప్తున్నాము
అని చెప్పేసి అవి కూడా చెప్తారనమాట. ఒక్కొక్కసారి అక్కడ ఉండేటువంటి పూజారులు అందరూ ఎవరైతే కనుక ఆ యజ్ఞాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారనమాట. సో చెప్తూ ఉన్నప్పుడు అది చేస్తూ ఉంటే కనుక ఓ ఎందుకు చేస్తున్నారా, ఇలా చేస్తున్నారా, వాళ్ళని పిలుస్తున్నారా, వీళ్ళని పిలుస్తున్నారా, సో వీళ్ళని ఆవాహన చేస్తున్నారు, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టారు అని చెప్పి అవన్నీ కూడా మనకి చాలా తెలిస్తే చాలా బాగుంటుంది అనమాట. సో కాబట్టి ఏ యజ్ఞమైనా సరే ఏం చేయాలి, విష్ణుమూర్తి యొక్క ప్రీత్యర్థమే. యజ్ఞో వై విష్ణువు, విష్ణుమూర్తి యొక్క ప్రీత్యర్థమే యజ్ఞాలన్నీ కూడా చేస్తారు. సో చేసినా సరే ఏంటంటే కనుక మిగతా దేవతలందరినీ కూడా ఆ యొక్క యజ్ఞాలకి ఆవాహన చేస్తారు. మనమైతే కనుక ఆవాహన చేస్తాం. సో విష్ణుమూర్తి కోసం చేస్తూ ఉంటాం, ఆయన్ని ఆవాహన చేస్తాము, ఇంద్రుడు, చంద్రుడు, అగ్ని అందరినీ కూడా ఆవాహన చేస్తాం అన్నమాట. సో కానీ ఇదేంటంటే కనుక డైరెక్ట్ గా దేవతలు చేసేటువంటి యజ్ఞమే ఇది. కాబట్టి ఏం చేస్తారు, ఆవాహన చేయడం ఉండదు, డైరెక్ట్ గా వాళ్ళనే పిలుస్తారు, వాళ్ళందరూ కూడా యజ్ఞానికి వస్తారన్నమాట. సో ఏం చేశాడు ఒకసారి ఈయన దక్షుడు ఏం చేశారంటే కనుక యజ్ఞం మొదలు పెట్టేశారు ఆయన. మొదలు పెట్టేసి ఆ యజ్ఞానికి అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేవతల్ని కూడా ఆయన ఇన్వైట్ చేశారు, అందరినీ కూడా. కానీ ఏం చేశారు, శివుణ్ణి మాత్రం ఇన్వైట్ చేయలేదు. ఆయన ఒక్కడిని మాత్రం ఇన్వైట్ చేయలేదు అనమాట. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. యదాభిషక్తో దక్షస్తు బ్రహ్మణా పరమేష్టినా ప్రజాపతీనాం సర్వేషాం మాధిపత్యే స్మయోభవత్. బ్రహ్మదేవుడు ప్రజాపతులందరకు దక్షుని అధిపతిని చేసినప్పుడు అతడు మిగుల గర్వితుడయ్యను. శ్రీధర్బాబు మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల కృపాదుకి జై. భాష్యం. దక్షుడు శివుని ఎడ ద్వేషమును వైరమును కలిగి ఉన్నప్పటికీ అతడే ప్రజాపతులకు అధిపతిగా నియమితుండయ్యను. అదియే అతని అతి గర్వమునకు కారణం అయ్యను. మనిషి భౌతిక సంపత్తులతోనూ అతిగా గర్వితుడైనప్పుడు ఎటువంటి ఘోర కార్యమునైనా చేయగలడు. కనుకనే దక్షుడు మిథ్యా గర్వముచే వర్తించెను. ఈ విషయమునే ఈ అధ్యాయంలో వర్ణింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఎప్పుడైతే గనక బ్రహ్మదేవుడు ప్రజాపతులందరికీ కూడా దక్షుణ్ణి అధిపతికి ఏం చేశారు, ఆయనకి ఏమైపోయింది, ఇంకా ఆయనకి గర్వము ఇంకా పెరిగిపోయింది అనమాట. ఇష్వాసవాజపేయేన బ్రహ్మిష్టానభిభూయ చ బృహస్పతి సవం నామ సమారేభే క్రతూత్తమం. దక్షుడు వాజపేయ నామక యజ్ఞమును నిర్వహించెను. బ్రహ్మదేవుని సమర్థన లభించియే తీరునని అతడు అమిత విశ్వాసముతో నుండెను. పిదప అతడు బృహస్పతి సవమనడి మరొక యజ్ఞమును ఆరంభించెను. విజయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రపాదుల వారికి జై. బృహస్పతి సమమనడి యజ్ఞమును నిర్వహించుటకు పూర్వము వాజపేయ నామక యజ్ఞమును చేయవలనని వేదములందు ఉపదేశింపబడినది. కానీ ఆ యజ్ఞములు నిర్వహించినప్పుడు దక్షుడు శివుని వంటి మహాభక్తులను నిర్లక్ష్యపరచెను. వేదానుసారము దేవతలు యజ్ఞమునందు పాల్గొనుటకు మరియు యజ్ఞ భాగం అందుటకు అర్హులై ఉన్నారు. కానీ దక్షుడు వారిని విస్మరించెను. సమస్త యజ్ఞములు విష్ణు ప్రీత్యర్థమై అయినను విష్ణు భగవానుడు అనగా దాని యందు భక్తులను ఒత్తురు. బ్రహ్మరుద్రాది దేవతలు విష్ణు భగవాను సేవకులు కనుక వారు లేకుండా ఆ దేవదేవుడు సంతుష్టి చెందబోడు. కానీ దక్షుడు తన అధికారముచే గర్వితుడై బ్రహ్మరుద్రులు యజ్ఞమునందు పాల్గొనకుండా చేయగోరెను. విష్ణువును సంతుష్టి పరిచనుచో అతని సేవకులను అనుయాయులను సంతుష్టపరచ అవసరం లేదనడి భావముతో అతడట్లు గావించెను. కానీ అది సరైన విధానము కాదు. తన అనుయాయులనే తొలుత సంతుష్టపరచవలనని విష్ణు భగవానుడు కోరును. ఈ విషయమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు పలుకుచు మద్భక్త పూజాభ్యధిక అని పలికెను. అనగా తన భక్తుల అర్చనమే తన అర్చనము కన్నను ఉత్తమమైనదని శ్రీకృష్ణుని వచనము. అదే విధముగా శివపురాణమునందును విష్ణు ఆరాధనమే ఉత్తమముగా ఆరాధనమైనను విష్ణు భక్తుల ఆరాధనము దానికన్నను పరమోత్తమైనదని తెలుపబడినది.
కనుక యజ్ఞములందు శివుని నిర్లక్ష్యపరుపు కోరిన దక్షుని నిర్ణయం యుక్తముగా లేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో బృహస్పతి శవం అనేటువంటి యజ్ఞం చేయడానికి ముందు వాజపేయ నామక యజ్ఞాన్ని కూడా చేయవలసి ఉంటుందన్నమాట. సో కానీ ఏం చేశాడంటే కనుక దక్షుడు శివుడు లాంటి భక్తులందరినీ కూడా ఆయన నిర్లక్ష్యపరిచారనమాట. సో ఆయన అనుకున్నాడు, బ్రహ్మదేవుడు ఎలాగో నాతో, మా తండ్రి గారు ఎలాగో ఆయన నాతో పాటే ఉంటారు కాబట్టి ఆయన చేస్తున్నారు. విష్ణుమూర్తి ఏంటంటే కనుక నాకు ఆరాధ్య దైవము, ఆయన పిలుస్తున్నాను, ఇంకా శివుడు ఆయన అవసరం లేదు అని చెప్పేసి దక్షుడు ఆయనకన్నా నాకు తక్కువ వంటివాడు అని చెప్పేసి ఆలోచించి శివుణ్ణి ఆయన పిలవకుండా ఆ యొక్క యజ్ఞాన్ని అంతా చేసేస్తున్నాడు అనమాట. ఆయన యాక్చువల్గా ఏంటంటే కనుక ఏ యజ్ఞం జరిగినా సరే అందరూ దేవతలకి కూడా ఆ యొక్క హవిస్సుల్లో భాగం ఉంటుందన్నమాట. స్వాహ స్వాహ అని చెప్పి ఆ యొక్క యజ్ఞంలో వేస్తారు కదా, వేసినప్పుడు ఆ దేవతలందరూ కూడా తీసుకుంటారనమాట. వాళ్ళు డైరెక్ట్ గా ఎలా తీసుకోకుండా ఏం చేస్తారు, అగ్ని ద్వారా తీసుకుంటారనమాట వాళ్ళందరూ కూడా. సో మనం చేసేటువంటి యజ్ఞంలో అన్నమాట. సో అదే విధంగా ఇక వాజపేయి యజ్ఞము, బృహస్పతి శవం అనేటువంటి యజ్ఞాల్లో కూడా దేవతలందరికీ కూడా వాళ్ళకి పోర్షన్ ఉంటుంది, భాగం ఉంటుంది అనమాట. కానీ ఏం చేస్తున్నారు, ఈయన శివుణ్ణి పిలవకపోవడం మూలంగా శివుడు రాలేదు కాబట్టి ఆ యొక్క యజ్ఞంలో ఆయనకి భాగం లేకుండా చేశారనమాట. యాక్చువల్గా విష్ణువు అంటే కనుక ఆయన ఎప్పుడు కూడా ఒక్క ఆయన ఉండరు అనమాట. విష్ణువు అంటే కనుక ఎప్పుడు కూడా ఆయన యొక్క భక్తులు కూడా ఉంటారు అనమాట. సో ఆయన భక్తుల్ని పూజించకపోతే కనుక ఆయన ఇష్టం ఉండదు అనమాట, ఆయన ఒక్క ఆయన్ని పూజిస్తే కనుక. ఇదే మనకి శివపురాణంలో కూడా చెప్తారనమాట. దేవికి, పార్వతీదేవికి చెప్తారనమాట శివుడు అన్ని ఆరాధనల్లో కూడా విష్ణు ఆరాధనము చాలా ముఖ్యమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. విష్ణు ఆరాధనం కంటే కూడా పరమ ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే కనుక ఆయన యొక్క భక్తుల్ని ఆరాధించడము. సో కాబట్టి వాళ్ళ యొక్క భక్తుల్ని కనుక అవమానించి విష్ణుమూర్తికి ఎంత ఆరాధన చేసినా సరే ఆయన వాటిని స్వీకరించరు, ఆయన సంతోషంగా ఉండరు అన్నమాట. తస్మిన్ బ్రహ్మర్షయా సర్వే దేవర్షి పితృదేవతా ఆసన్ కృత స్వస్త్యయనా తత్పత్స్నాశ్చ సభర్తృకా. ఆ యజ్ఞము నిర్వహింపబడినప్పుడు బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృదేవతలు, దేవతలు మరియు వాటితో పాటుగా ఆభరణ భూషితులకు వారి భార్యలు విశ్వం యొక్క పలు ప్రాంతముల నుండి వచ్చి పాల్గొనిరి. శ్రీదేవి ఎడప మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. భాష్యము. పెళ్లి కార్యక్రమము, యజ్ఞము లేదా పూజా కార్యక్రమం వంటి ఏదేని మంగళ కార్యమునందు ఆభరణములతోనూ చక్కని వస్త్రములతోనూ సుగంధ ద్రవ్యములతోనూ అలంకరించుకొనుట వివాహిత స్త్రీలకు పరమ మంగళకరము. అవన్నీయును మంగళకర చిహ్నములు. పలువురు స్వర్గలోక స్త్రీలు తమ భర్తలతో దేవర్షులు, దేవతలు, రాజర్షులు ఆ బృహస్పతి సవ నామక మహాయజ్ఞమున సమాహితులైరి. వారు తమ భర్తలతో పాటుగా వచ్చిరని ఈ శ్లోకమున ప్రత్యేకముగా పేర్కొనబడినది. ఏలయనా స్త్రీ చక్కగా అలంకరణ కావించుకొనినప్పుడు ఆమె భర్త అతి ప్రసన్నుడు కాగలడు. దేవ ఋషిపత్నులు చక్కని అలంకరణలు, ఆభరణములు, వస్త్రాలంకరణములు మరియు వాటితో పాటు దేవ ఋషిగణముల సంతోషము ఆ ఉత్సవమునకు మంగళప్రద చిహ్నములయ్యను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఆయన దక్షుడు ఆ యొక్క యజ్ఞాన్ని ఎలా చేస్తున్నారు అంటే కనుక చాలా గ్రాండ్ గా చేస్తున్నారు అనమాట. చాలా పెద్ద యజ్ఞం అన్నమాట. సో న్యాచురల్ గా ఆ పెద్ద యజ్ఞానికి దేవతలందరినీ, ఋషుల్ని, మునుల్ని అందరినీ కూడా ఆయన ఆహ్వానించారనమాట. దేవర్షుల్ని అందరినీ కూడా వాళ్ళని ఎలాగ ఆహ్వానించారు, మీ కుటుంబంతో సహా అందరూ రండి అని చెప్పి ఆహ్వానించారని. సో అదేమవుతుందంటే కనుక ఒక పెద్ద పెళ్లి ఫంక్షన్ జరిగినట్టు అనమాట ఆ యొక్క యజ్ఞం. సో అది కూడా దక్షుడు చేస్తున్నారంటే కనుక అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి అన్నమాట. సో అంత పెద్ద యజ్ఞం ఎలా జరుగుతుందో చూద్దాము అని చెప్పేసి ఏం చేస్తారు, ఆ యొక్క దేవతలు, అదేవిధంగా దేవర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పత్నులు అందరూ కూడా చక్కగా అలంకరించుకుంటారు కదండి. పెళ్లికి వెళ్తే గనక బాగా వాళ్ళకు ఉన్నటువంటి మంచి చీరలు, ఆభరణాలన్నీ కూడా పెట్టుకుని వెళ్తారు కదా. అలాగే స్త్రీలు కూడా ఏం చేశారంటే గనక చక్కగా మంచి మంచి ఆభరణాలు పెట్టుకుని, చక్కగా అలంకరించుకొని, వస్త్రాలంకరణ చేసుకుని
అందరూ కూడా ఆ యజ్ఞాలకి వెళ్ళడం మొదలు పెట్టారనమాట. వాళ్ళ భర్తలతో పాటు వాళ్ళు వెళ్ళడం మొదలు పెట్టారు. సో అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే గనక చాలా మంగళకరంగా ఉన్నాయి. ఆ విధంగా స్త్రీలందరూ కూడా చక్కగా వాళ్ళు అలంకరించుకుని వెళ్తూ ఉంటే గనక అని చెప్తున్నారు. తదుప్రస్యుత్త నభసి హేచారాణం ప్రజల్పతాం సతీ దాక్షాయణీ దేవి పితృర్యజ్ఞ మహోత్సవం వ్రజంతి సర్వతో దృగ్భ్యా ఉపదేవా వరస్త్రియా విమానయానా సప్రేష్టా నిష్కకంఠీ సువాససః దృష్టా స్వనిలయాభాసే లోలాక్షీర్మాష్టకుండలా పతిం భూతపతిం దేవా మౌత్సుక్యాదభ్యభాషత. ఆకాశమున చరించడి కేచరులు తన తండ్రి నిర్వహించుచున్న మహాయజ్ఞమును గూర్చి చర్చించుకొనుటను సాధ్వియగు సతీదేవి దక్షుని తనయ వినెను. స్వర్గలోకవాసుల పత్నులు తమ నయనములు తేజోమయముగా వెలుగొందుచుండ చక్కని వస్త్రములు కట్టి కర్ణకుండలములతోనూ పతకములతో కలిగిన కంఠాభరణములతోనూ అలంకరించుకొని అన్ని దిక్కుల నుండి తమ గృహ సమీపముగా యజ్ఞమున కేగుటను గాంచిన ఆమె భూతనాథుడగు పతిని సమీపించి ఉత్కంఠతతో ఇట్లు పలికెను. శశికళ మాతాజీ చదవండి. ఈ కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యం శ్రీల ప్రపాదులు వారికి జై. శివుని నివాస స్థానము ఈ లోకమున గాక అంతరిక్షమున వేరొక చోట ఉన్నట్లుగా గోచరించుచున్నది. లేనిచో వివిధ దిక్కుల నుండి విమానములు ఈ లోకమునకు ప్రయాణించుటను మరియు వాని అందలి ప్రయాణికులు దక్షిణచే నిర్వహింపబడు మహాయజ్ఞమును గూర్చి ముచ్చటించుకొనుటను శ్రీ సతీదేవి ఎట్లు వినగలిగేది. సతీదేవి దక్షిణ కుమార్తె అయిన కారణమున ఇచ్చట దాక్షాయణి అని వర్ణింపబడినది. ఉపదేవవర అని పదము గంధర్వులు కిన్నరులు ఉరగులకు అన్వయించు. వారు దేవతల కోవకు చెందక దేవతలు మానవుల నడుము స్థితికి చెందినట్టి వారు. వారును విమానములందు వచ్చుచుండిరి. వారందరినూ సతీదేవి గృహ సమీపముగా వెడలుచుండిరని స్వనిలయాభ్యాసే అను పదము సూచించుతున్నది. స్వర్గలోకవాసుల పత్నుల వస్త్రధారణము దేహలక్షణములు ఇచ్చట చక్కగా వర్ణింపబడినవి. వారి కన్నులు చంచలములై ఉండెను. వారి కర్ణకుండలములు ఇతరాభరణములు మెరీచు తేజోమయముగా నుండెను. వారి వస్త్రములు అతి చక్కగా నుండెను. వారందరినూ తమ కంఠాభరణములందు ప్రత్యేక పథకములను కలిగి ఉండెను. ప్రతి స్త్రీయు తన భర్తను కూడి ఉండెను. వారెంత సుందరంగా గోచరించనగా సతీదేవి అనగా దాక్షాయిని కూడా అదే విధంగా వస్త్రధారణ కావించి భర్తతో పాటుగా యజ్ఞమునకు ప్రేరేపితమయ్యాను. స్త్రీకి అది సహజ ప్రవృత్తి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఎలా ఉంటుందంటే కనుక ఒక ఊర్లో ఒక పెద్ద ఫంక్షన్ చేస్తున్నారు అనుకోండి, కమ్యూనిటీ ఫంక్షన్. సో మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా స్త్రీలందరూ కూడా బాగా చక్కగా అలంకరించుకొని అందరూ కూడా వెళ్తున్నారు ఆ ఫంక్షన్కి. అది కూడా ఎలా వెళ్తున్నారు, నా కంటి ముందే వెళ్తున్నారు. వాళ్ళ భర్తలతో కలిసి వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఎలా అంటే కనుక మనకైతే కనుక మన లెవెల్లో చెప్పుకోవాలంటే కార్లన్నీ కూడా ఎక్కి వాళ్ళ భర్తలతోటి బాగా అలంకరించుకొని అందరూ కూడా వెళ్తున్నారు ఫంక్షన్కి. సో ఎలా అనిపిస్తుంది మనకు కూడాను, పర్టికులర్ గా స్త్రీలకి ఎలా అనిపిస్తుంది, అయ్యో అందరూ కూడా వెళ్తున్నారు ఈ ఫంక్షన్కి, మా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, కాబట్టి నేను కూడా వెళ్ళాలి అని అనిపిస్తుంది అన్నమాట. అలాగే సతీదేవి ఉన్నటువంటి ఒక కైలాసం కూడా ఎక్కడ ఉందంటే కనుక చాలా ఉన్నత లోకాల్లో ఉందన్నమాట. ఇది భూలోకంలో జరగట్లేదు. ఈ యొక్క ఇన్సిడెంట్ పైన దేవతా లోకాల్లో జరుగుతుంది అనమాట. సో దేవతా లోకాల్లో ఏముంటాయి వాళ్ళకి, మనకి కార్లు ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఏరోప్లేన్లు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా విమానాలు ఉంటాయి, పుష్పక విమానాలు లాంటివి అన్నమాట. సో అందులో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆ యొక్క విమానాలు ఎక్కి అందరూ కూడా దక్షుడు చేయిస్తున్నటువంటి యొక్క బృహస్పతి సభా యజ్ఞానికి అందరూ కూడా వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో యజ్ఞం అలా జరుగుతుంది, యజ్ఞం ఇలా జరుగుతుంది, అలా ఉంటాయంట యజ్ఞంలో, మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటే కనుక ఇవన్నీ కూడాను మెల్లగా ఈవిడ దాక్షాయిణి సతీదేవికి అవన్నీ కూడా వినబడినాయి అన్నమాట. అవన్నీ కూడా
సో చూస్తుంది ఆవిడ, అందరూ కూడా వెళ్తున్నారు, అందరూ ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నారు, చాలా చక్కగా అలంకరించుకుని వెళ్తున్నారు, ఎప్పుడు ఇంతమంది వెళ్ళేటువంటి వాళ్ళు కాదు, అవన్నీ కూడా చూసింది అనమాట ఆవిడ. చూసి మెల్లగా ఆవిడకి అర్థమైంది అనమాట, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచిస్తే గనక ఆవిడ అర్థమైంది, దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు, బృహస్పతి సభ యజ్ఞము అంటే గనక నా తండ్రి గారే. నా తండ్రి గారు అది కూడా ఏంటి, మా పుట్టింట్లోనే జరుగుతుంది ఆ యజ్ఞం కూడా. సో అంటే మా పుట్టింటి వారి ద్వారానే, మా తల్లిదండ్రుల ద్వారానే ఆ యజ్ఞం జరుగుతుంది. సో అందరూ కూడా చక్కగా అలంకరించుకుని వెళ్తున్నారు బాగాను. సో నేను కూడా నా భర్తతో పాటు అలాగే అలంకరించుకుని ఆ యజ్ఞానికి నేను కూడా వెళ్తాను అని అనుకుందంట పాపం సతీదేవి. సత్యం వాచ ప్రజాపతేస్తస్వసురస్య సాంప్రతాం నిర్యాపితో యజ్ఞ మహోత్సవా కిల వయం చ తత్రాభిసరామ వామతే యద్యర్థితామి విబుధా వ్రజంతి. సతీదేవి ఇట్లు పలికెను, ఓ నాదా, మీ మామగారు ఇప్పుడు గొప్ప యజ్ఞమును నిర్వహించుచున్నారు. ఆయనచే ఆహ్వానితులై దేవతలందరూ అచ్చట కేగుచున్నారు. మీకు ఇష్టమైనచో మనము కూడా వెడలదుము. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు ధర్మపుత్రుడు. హరే తన కృష్ణ. తండ్రి మరియు భర్త నడుమ నెలకొని ఉన్న వైరమును గూర్చి సతీదేవి ఎరిగి ఉండెను. అయినను తండ్రి గృహమున అంతటి మహాయజ్ఞం జరుగుచు పలువురు దేవతలు ఏగుచున్నందున తనను అచ్చటికి వెళ్లి గోరుదనని ఆమె భర్తతో శివుడు తన భావమును వెళ్ళబుచ్చెను. కానీ ఆమె తన అభిమతమును నేరుగా వెళ్ళబుచ్చక, మీకు ఇష్టమైనచో మనము వెళ్ళవచ్చునని పలికాను. అనగా ఆమె తన కోరికను భర్తకు అనుకోవతో తెలియజేశాను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ సో యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో సతీదేవి ఏం చెప్పింది, ఆయన యొక్క భర్త అయినటువంటి శివుడితో చెప్పింది అనమాట, మీ మామగారు గొప్ప యజ్ఞం చేస్తున్నారంట, మొత్తం దేవతలు అందరూ కూడా వెళ్తున్నారు, నీకు ఇష్టమైతే కనుక మనం కూడా వెళ్దామండి అని చెప్పి పాపం చాలా ఆ గౌరవంగా వెళ్ళి ఆయన చాలా అణుకువతోటి భర్తకి ఆవిడ చెప్పింది అనమాట. తస్మిన్ భగిన్యో మమ భర్తుభిస్వకై ధ్రువం గమష్యంతి సుహృద్ది దక్షవః అహం చ తస్మిన్ భవతా వికామయే సహోపనీతాం పరిబర్హమర్హితుం. బంధువులను చూడగోరి నా సోదరీగణము తమ భర్తలతో పాటుగా ఆ మహాయజ్ఞమునకి ఎగి ఉండవచ్చునని నేను తలంచుచున్నాను. నేను కూడా నా తండ్రి వసగిన ఆభరణములతో అలంకరించుకొని ఆ సదస్సునందు పాల్గొనుటకు మిమ్ము గూడి చనగోరుదును. రత్నకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఆభరణములతోనూ చక్కని వస్త్రములతోనూ అలంకరించుకొని భర్తను గూడి ఉత్సవములకేగి బంధుమిత్రులను కలిగిచు ఆ రీతిగా జీవితమును అనుభవింపగోరుట స్త్రీ యొక్క సహజ స్వభావము. భౌతిక సుఖమునకు మూల సిద్ధాంతము స్త్రీయే కనుక అటువంటి స్వభావం అసాధారణమేమీనూ కాదు. స్త్రీ అను పదమునకు భౌతిక సుఖ రంగమును విస్తరించున్నది అని భావము. భౌతిక జగత్తునందు స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణ నెలకొని ఉన్నది. బద్ధ జీవనమునకు చేయబడిన ఏర్పాటుయే అది. స్త్రీ పురుషుడిని ఆకర్షించగా గృహము, ధనము, సంతానము, స్నేహము మొదలగు వానిని కూడినట్టి లౌకిక కర్మల పరిధి విస్తరించుచూ పోవును. ఆ విధంగా భౌతిక అవసరములను తగ్గించుకొనుటకు బదులు మనుషుడు భౌతిక భోగమునందే చిక్కుబడిపోవును. కానీ పరమశివుడు దీనికి భిన్నమైన వాడు కనుకనే అతని నామము శివుడు. అతని భార్యయగు సతీదేవి గొప్ప ప్రజాపతి యొక్క తనయ అయినప్పటికీ బ్రహ్మదేవుని అభ్యర్థనపై ఆమె వసగబడినప్పటికీ శివుడు భౌతిక భోగం పట్ల ఏమాత్రం ఆకర్షితుడు కాలేదు. శివుడు సుముఖుడుగా లేకున్నను స్త్రీగా సతీదేవి రాచపుత్రిక భోగింపగోరెను. తన సోదరీగణము కావించి ఉన్నట్లు ఆమె తండ్రి గృహమున కేగగోరెను. అచ్చటి కేగి వారిని కలిసి ఆనందింపవలెనని ఆమె అభిలషించెను. తండ్రి వసగిన ఆభరణములచే అలంకరించుకొనేదనని ఆమె ఇచ్చట ప్రత్యేకముగా తెలిపినది. భర్త వసగిన ఆభరణములచే అలంకరించుకొందునని ఆమె పలుకలేదు. అటువంటి విషయముల ఎడ ఆమె భర్త ఏమీను పట్టనివాడగుటయే దానికి కారణము. నిరంతరము దేవదేవుని ఆలోచనల ఎందే నిమగ్నుడై ఉండేది కారణమున భార్యను ఏ విధముగా అలంకరించి
ఆమెతో పాటుగా సాంఘిక జీవనమున పాల్గొనవచ్చును అతడు ఎరుగకుండెను. వైదిక విధానమును అనుసరించి పెళ్లి సమయమున కుమార్తెకు కట్నమొసగవలెను. అదే విధముగా సతీదేవి కూడా ఆమె తండ్రి ఆభరణములతో పాటు కట్నము నొసగెను. కళ్యాణ సమయమున భర్త కొన్ని ఆభరణములు నొసగుట కూడా ఆచారమే. కానీ ఆమె భర్త దాదాపుగా ఏమీనూ లేనివాడు కాబట్టి ఆ విధముగా వనర్చలేని ప్రత్యేకముగా పేర్కొనబడినది. కనుకనే ఆమె తండ్రి వసగిన ఆభరణములతో అలంకరించుకొనగోరెను. శివుడు ఆమె ఆభరణములను తీసుకొని మాదక ద్రవ్యముల కొరకై ఖర్చు పెట్టకపోవుట సతీదేవి అదృష్టమనే చెప్పవచ్చును. ఏలయనా గాంజాను త్రాగుచు కొందరు శివుని అనుయాయులు ఇంటి అందలి సమస్తమును కొల్లగొట్టుదురు. భార్య ఆస్తిని అంతటినీ లాగుకొని వారు పొగ త్రాగుట, మత్తు పదార్థముల స్వీకారము వంటి కార్యక్రమములందు ఖర్చు చేయుదురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో సతీదేవి చెప్తోంది అనమాట. ఆవిడ ఆయన ప్రభుజీ ఆవిడ థ్యాంక్ యూ ప్రభుజీ. దండ ప్రమాణ లేట్ అయింది ప్రభుజీ. వాన వచ్చింది, జదీలో ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ దండవత్. సో ఆ సతీదేవి ఆవిడ భర్త అయినటువంటి శివుడితోటి ఇంకా చెప్తోంది అనమాట. ఇంకా ఏం చెప్తోంది ఆవిడ? సో ఏంటంటే కనుక ఆ యొక్క యజ్ఞానికి మా నాన్నగారు చేస్తున్నారు కదండి. మా నాన్నగారు ఆ యొక్క యజ్ఞాన్ని చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క యజ్ఞంలో మా యొక్క సోదరులు మనం చెప్పుకున్నాం, దక్షుడికి ఎంతమంది కుమార్తెలు అని చెప్పి అందరిలోనూ కూడా చిన్న ఆవిడే సతీదేవి అనమాట. సో మా అక్కలందరూ కూడా యజ్ఞానికి వస్తారు. ఎవరితో వస్తారు? మా బావలు, వాళ్ళ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా యజ్ఞాలకు వస్తారు. వాళ్ళు కూడా చక్కగా అలంకరించుకుని వాళ్ళ భర్తలతో పాటు కలిసి వస్తారు. సో కాబట్టి నేను కూడా అలాగే చక్కగా అలంకరించుకుని నా భర్తతో పాటు నేను కూడా యొక్క యజ్ఞానికి వెళ్తాను. మనం కూడా వెళ్దామండి అక్కడికి అని అడుగుతుంది అనమాట ఆవిడ. సో యాక్చువల్ గా స్త్రీ అంటే కనుక ఏం చేస్తుందంటే కనుక ఆవిడ మొత్తం భౌతిక సుఖ రంగాన్నంతా కూడా విస్తరిస్తుంది అనమాట. యాక్చువల్ గా స్త్రీ లేకపోతే కనుక పురుషుడికి భోగము అనేటువంటిది లేదు. ఎప్పుడైతే కనుక స్త్రీ జీవితంలోంచి వెళ్ళిపోయిందంటే కనుక పురుషుడి జీవితంలోంచి ఇంకా భోగం అనేది జీరో అయిపోయిందని అర్థం అనమాట. ఏమీ ఉండదు. అందుకే భార్య లేకపోతే కనుక ఏ యజ్ఞాలు కానీ దేనికి కూడా చేయడానికి కూడా అర్హత లేదనమాట. సో ఇక గృహము, సంతానము, స్నేహము ఇవంతా కూడా పెరుగుతుంది అనమాట. ఆ యొక్క సర్కిల్ అంతా కూడా పెరుగుతుంది స్త్రీ ఉండడం మూలంగానే అన్నమాట. సో బ్రహ్మదేవుడు రిక్వెస్ట్ చేశారు శివుణ్ణి సతీదేవిని వివాహం చేసుకోమని. కాబట్టి ఆయన ఏం చేశారంటే గనక ఆయనకి ఎటువంటి భౌతిక భోగం పట్ల ఆకర్షణ లేకపోయినా సరే ఆయన సతీదేవిని వివాహం చేసుకున్నారనమాట. సో కాబట్టి సతీదేవికి ఏంటి, వివాహం చేసినప్పుడు ఏం చేశారు, దక్షుడు చాలా ప్రేమగా పెంచుకుంటారు చివరి కుమార్తె కదా అని చెప్పేసి. సో వివాహం చేసినప్పుడు ఏం చేస్తారు, దక్షుడి దగ్గర ఉన్నటువంటి ధనంతో చాలా ఎంతో మంచి మంచి ఆభరణాలన్నీ కూడా ఆయన తయారు చేయించి సతీదేవికి కట్నం కింద ఇస్తారనమాట. యాక్చువల్ గా పెళ్లి జరిగేటప్పుడు కూడా పెళ్లి కుమారుడు కూడా భర్త కూడా కొన్ని నగలవన్నీ కూడా ఇవ్వాలి. కానీ శివుడి దగ్గర ఏంటంటే కనుక అలాంటివి ఏమీ లేవు, ఐశ్వర్యాలన్నీ కూడా ఆయన దగ్గర లేవు అనమాట. సో కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేదు. కానీ ఆయన తండ్రి గారు ఇచ్చినటువంటి ఆభరణాలన్నీ కూడా ఉన్నాయి ఆవిడ దగ్గర. సో ఆవిడ చెప్తుంది అనమాట, మా తండ్రి గారు ఇచ్చిన ఆభరణాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసుకుని నేను అలంకరించుకుంటాను. మీరు కూడా వస్తే కనుక మన ఇద్దరం కూడా కలిసి వెళ్దాము అక్కడికి. మీ యొక్క తోడల్లుళ్ళు అదే విధంగా మా అక్కలు అందరూ కూడా వస్తారు, వాళ్ళందరినీ కూడా కలిసినట్టు ఉంటుంది, బాగుంటుంది, అక్కడికి వెళ్దాము రండి అని చెప్పి ప్రేరేపిస్తుంది అనమాట ఆవిడ. తత్ర స్వశూర్మేనను భర్తృ సంహిత మాతృస్ప్రసూక్లిన్నధియం చ మాతరం ద్రక్ష్యే చిరోత్కంఠమనా మహర్షిభిః రున్నీయమానం చ మృడాధ్వరధ్వజం. నా సోదరి గణము, నా తల్లి సోదరి జనము తమ భర్తలతో పాటుగాను ఇతర ప్రియ బంధువులతో పాటుగాను అచ్చట సమాహితులై ఉండవచ్చును. నేనచ్చటికి ఏగినచో వారందరినీ చూడగలుగుదును. రెపరెపలాడు ధ్వజములను మహర్షులచే చేయబడు యజ్ఞమును నేను తిలకించగలను. హే నాదా, ఈ కారణములచే నేను అచ్చటికేగా పరమోత్సాహముతో ఉన్నాను. ఆశం లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై.
పూర్వము తెలుపబడినట్లు మామ అల్లుండ్రు నడుమ వైరము దీర్ఘకాలం నుండి నెలకొని ఉండెను. ఆ కారణం చే సతీదేవి బహుకాలం నుండి తండ్రి గృహమున ఏగలేదు. కనుకనే ఆమె తన తండ్రి గృహమున ఏగే పరమోత్కంఠ కలిగి ఉండెను. ముఖ్యముగా సోదరి గణము వారి భర్తలు మరియు తల్లి సోదరి గణము ఆ సందర్భమున అచట సమాహితులగుదురు. కనుక ఆమె పరమోత్సాహమును గూడి ఉండెను. స్త్రీ సహజముగా ఆమె తన సోదరి గణములతో సమానముగా అలంకృతమై భర్తను కూడి చెనగోరెను. ఆమె ఒంటరిగా ఏమాత్రము ఊగోరలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఏమైంది, మనకి స్టార్టింగ్ లోనే చెప్పారు ఈ యొక్క అధ్యాయంలో మామ అల్లుళ్ళ మధ్య ఈ యొక్క వైరం అనేటువంటిది చాలా రోజులుగా నడిచిందంట. దీర్ఘకాలం అని చెప్తున్నారు ఇక్కడ. ఎగ్జాక్ట్ గా ఎంత అని చెప్పలేదు కానీ. సో కాబట్టి అన్ని రోజులు కూడా ఏంటంటే కనుక సతీదేవి పుట్టింటికి వెళ్ళలేదు ఆవిడ. సో చాలా రోజులు అయిపోయింది. తల్లిని తండ్రిని కూడా చూసి, ఆ సోదరిమణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చూసి ఆవిడ చాలా రోజులు అయిపోయింది. సో కాబట్టి ఆవిడ అనుకుంది అనమాట, నేను కనుక ఆ యజ్ఞానికి వెళ్తే కనుక అక్కడ మా తల్లిగారిని చూడొచ్చు, తండ్రిని చూడొచ్చు, మా యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూడొచ్చు, సోదరిమణులు. అదే విధంగా మా తల్లి గారి యొక్క సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, వాళ్ళ యొక్క సంతానాన్ని అందరినీ కూడా చూడవచ్చు. సో అదే విధంగా వాళ్ళని చూడడమే కాకుండా ఇంకేంటి, నేను కూడా చక్కగా అలంకరించుకొని భర్తతో వెళ్ళి నేను కూడా ఆ యొక్క యజ్ఞంలో పాల్గొనవచ్చు. ఆ యొక్క యజ్ఞం చాలా గ్రాండ్ గా చేస్తున్నారంట. పెద్ద పెద్ద జెండాలన్నీ కూడా పెడుతున్నారు. ఆ యజ్ఞంలో ఏంటంటే కనుక వీళ్ళందరూ కూడా ఎవరైతే మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యజ్ఞాన్ని చాలా బాగా చేస్తున్నారంట. సో ఇవన్నీ కూడా నేను చూద్దామని అనుకుంటున్నాను, కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళను, మీరు కూడా రండి, మన ఇద్దరం వెళ్దాము అని చెప్పేసి ఆవిడ చాలా ప్రాధేయపడుతోంది అనమాట. మాయయా వినిర్మితిం భాతి గుణత్రయాత్మకం తదాప్యహం యోషిత తత్వవిచ్యతే తీనాతి దృక్షే భవమే భవక్షితం. ఈ వ్యక్త జగత్తు భగవానుని బాహ్య శక్తి త్రిగుణముల యొక్క అద్భుత సృష్టి అయి ఉన్నది. ఈ సత్యమును పూర్తిగా మీరు ఎరుగుదురు. అయినను నేను సాధారణ స్త్రీని, నేను సత్యావగాహన లేని దానినని మీరు ఎరుగుదురు. కనుకనే జన్మస్థలమును మరొక్క మారు నేను గాంచకోరుచున్నాను. ప్రభుజీ చదవమంటారా? చదవండి మాతాజీ. హరే కృష్ణ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. త్రిగుణములు కలయిక చే ఏర్పడినట్టు భౌతిక జగము యొక్క తడుకు బెడుకుల ఎడ తన భర్త యొక్క శివుడు అభిరుచి కలిగి ఉండడని ద్రాక్షాయిని సతీదేవి చక్కగా నెరుగను. కనుకనే ఆమె అతనిని అజ జన్మ మృత్యు బంధములను ధరించినవాడు లేదా నిత్య స్థితిని ఎరుగనవాడు అని సంబోధించినది. ఆత్మానుభవమును బడిచినందున వికృతి ప్రతిబింబముకు భౌతిక జగత్తును సత్యమని భావించేటి భ్రమ మోహము నీ అందు కానరావు. సాంఘిక జీవనము పట్ల ఆకర్షణ మరియు తల్లి తండ్రి సోదరి అనడి మిథ్యా సంబంధ భావనలు మీ అందు ఏనాడో నశించినవి. కానీ అబలనైన నేను ఆధ్యాత్మిక అనుభూతి యందు పురోగమించలేదు. కనుకనే సహజముగా ఇవి అన్నీ నాకు సత్యముగా గోచరించును అని ఆమె పలికెను. కేవలము అల్పజ్ఞులే ఆధ్యాత్మిక జగము యొక్క ఈ వికృతి ప్రతిబింబమును సత్యమని అంగీకరించరు. బాహ్య శక్తి ప్రభావమున ఉన్నవారు ఈ జగత్తును సత్యమని తలచగా ఆధ్యాత్మిక అనుభూతిని బడిసిన వారు దీనిని మోహము అని అంగీకరించరు. నిజమైనది ఆధ్యాత్మిక జగత్తునందే కలదు. కానీ నేను భవజ్ఞానము లేని దానను, వాస్తవము నెరిగినందున దీనురాలునై ఉన్నాను. పుట్టింటి ఆకర్షితుడై ఉన్న నేను దానిని చూడకోరుచున్నాను అని సతీదేవి పలికెను. జన్మస్థలమునడ దేహమునడ అటువంటిదే. మరి కొన్ని విషయముల ఎడ అనురక్తుడైన వానిని శ్రీమద్ భాగవతం గాడిద లేదా గోవు అని అభివర్ణించినది.
కృష్ణ చదువుతున్నారు మాతాజీ. కనుకనే స్త్రీ యోషిత్ అని పిలువబడును. ఆధ్యాత్మికత యందు యేషు సంగమము సర్వదా నిషిద్ధపరపబడినది. ఎలయనా స్త్రీ చేతిలో క్రీడామృగమైన మనుజుని ఆధ్యాత్మికోన్నతి అంతయు ఒక్క మారుగా నిలిచిపోగలదు. కనుకనే స్త్రీ చేతిలో క్రీడామృగమైన వారు యోషిత్ క్రీడామృగేషు ఆధ్యాత్మిక అనుభూతి యందు పురోగమింపజాలరు అని చెప్పబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. సో సతీదేవికి తెలుసు అనమాట, ఈయన శివుడు ఆయన భౌతిక మెటీరియల్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు, చాలా హైలీ ఎలివేటెడ్ అని చెప్పేసి ఆవిడకి తెలుసు అనమాట. సో అందుకని ఏం చెప్తుంది ఆవిడ, నాకు తెలుసు మీకు ఇటువంటి అట్రాక్షన్స్ ఏవి కూడా మీకు పని చేయవు, ప్రకృతి త్రిగుణాలకు అంతా కూడా మీరు అతీతంగా ఉంటారు, వీటిని ఏమి కూడా పట్టించుకోరు మీరు అసలు. కానీ ఏంటంటే కనుక నేను ఇంకా అంతా ఆధ్యాత్మికంగా పురోగమించలేదు. సో నాకు ఇంకా కూడా నా యొక్క పుట్టిన స్థలం ఏదైతే ఉందో దాన్ని మా తల్లిదండ్రుల్ని కూడా చూడాలని అనిపిస్తూ ఉంది. సో నాకంత తెలివితేటలు లేవు, ఇంకా నేను ఆధ్యాత్మికంగా అంత పురోగమించలేదు, కాబట్టి నా కోసమైనా సరే మీరు ఆలోచించి అక్కడికి రండి, వెళ్దాం మనము అని చెప్పి ఆ విధంగా కూడా ఆవిడ ప్రాధేయపడుతూ ఉందన్నమాట. యాక్చువల్గా ఈవిడ సతీదేవి ఆవిడ గురించి ఈ విధంగా చెప్పుకుంటోంది ఆవిడ, కానీ యాక్చువల్గా ఆవిడ కూడా తక్కువేమీ కాదనమాట. సో ఆయనకి ఎంతైతే ఆ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి ఉందో ఆవిడకి కూడా అంతే ఉందన్నమాట ఇంచుమించు. సో కానీ ఆవిడ అలా చెప్తుంది ఎందుకంటే కనుక ఎలాగైనా తీసుకుని వెళ్ళాలని. ఎందుకు ఆవిడ భర్తని తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటుంది అనేటువంటిది మనం వచ్చే అధ్యాయాల్లో చూద్దాం. మనకి అది వస్తుంది. సో లెట్ ఇట్ బి సీక్రెట్, అది రివీల్ అయ్యేదాకా. పశ్య ప్రయాంతీర భవాన్యయోషితో ప్యలంకృతాకాంతనఖావరూదసా యాసాం వ్రజద్విసితి కంఠమండితం నభో విమానైకలహంస పాండుభి. ఓ అభవ నీలకంఠ, నా బంధువులే కాక ఇతర స్త్రీలు కూడా చక్కని వస్త్రధారణ కావించి ఆభరణ భూషితులై తమ భర్తలను స్నేహితులను కూడి చనుచున్నారు. వారి శ్వేత విమాన గుంపుతో ఆకాశమంతయు ఎంతగా ఇది మమ్మీకి ఇచ్చి లోపల పెట్టి. కృష్ణ పవర్ కట్ అయిందండి, ఒక్క నిమిషం. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. మాతాజీ దయచేసి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఇద్దాం వరుసగాను. మల్లేశ్వరి మాతాజీ మీరు చదవండి. కృష్ణ ప్రభుజీ. భాష్యము. శివుడు సాధారణముగా భవుడు జన్మించినవాడు అని తెలియబడినను ఇచ్చట మాత్రము అభవ జన్మరహితుడు అని సంబోధించబడినాడు. శివుడు బ్రహ్మదేవుడు జన్మించను. బ్రహ్మదేవుడు ఏ మానవు నుండి గాని జీవి నుండి గాని జన్మింపగా నేరుగా విష్ణువు నాభిక జన్మించిన స్వయంభూ అని పిలువబడినాడు. శివుని అభవునిగా సంబోధించినప్పుడు దాని భావము అతడు ఏనాడును భౌతిక క్లేశములను అనుభవింపలేదని గ్రహింపవచ్చును. తన తండ్రితో ప్రత్యక్ష సంబంధము లేనట్టు వారు సైతము అచ్చట కేగుచున్నారని, అయినచో అతనితో సన్నిహితంగా సంబంధము కలిగిన తనను గూర్చి వేరుగా తెలిపినదేమున్నదని సతీదేవి భర్తకు తెలియజెప్పగోరెను. శివుడు ఇచ్చట నీలకంఠనుగా సంబోధింపబడెను. శివుడు విషపానం చేసి అది క్రిందికి జారకుండగా కంఠమునందే పట్టి ఉంచెను. ఆ కారణమున అతని కంఠము నీలమయ్యను. అప్పటి నుండి అతడు నీలకంఠనుగా ప్రసిద్ధికెక్కెను. ఇతరుల లాభము కొరకే అతడు విషపానం చేసెను. దేవదానవులు సముద్ర మంథనము చేసినప్పుడు తొలుత విషము ఉత్పన్నమయ్యను. విషమయమైన సముద్రము అన్యులకు ప్రమాదము కలుగచేయను కనుక శివుడు దానినంతటినీ త్రాగివేసెను. అనగా ఇతరుల లాభము కొరకు అతడు విషపానమునే కావించెను.
ఆయనచో ఇక ఇప్పుడు అతని భార్య పుట్టింటికి ఎగుటకు స్వయముగా అర్థించుచున్నది కనుక అనుమతించుట తనకు ఇష్టం లేకపోయినను కరుణతో అతడు ఆ రీతిగా ఆవింపవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. సో అందరూ కూడా ఆ విధంగా వస్త్రధారణ కావించి ఆభూషితులై భర్తలు స్నేహితులను కూడా కలిసి వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఎలా వెళ్తున్నారు ఇప్పుడే చెప్పుకున్నాం, వాళ్ళందరూ కూడా ఏరోప్లేన్లు వేసుకుని వెళ్తున్నారు. సో ఏరోప్లేన్ అన్ని ఏరోప్లేన్లు కూడా ఒకే వైపుకు వెళ్తూ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఆవిడ చూసింది అనమాట. సో అందుకని చెప్పి భర్తను ప్రార్థిస్తుంది అనమాట. చూడండి అందరూ కూడా విమానాలు వేసుకుని చక్కగా అలంకరించుకుని ఎలా వెళ్తున్నారో చూడండి. సో కాబట్టి మనం కూడా అక్కడికి అలాగే చక్కగా అలంకరించుకుని వెళ్దాము రండి అని చెప్పేసి ఆవిడ అడుగుతూ ఉంటుంది అనమాట. కథం సుతాయా పితృగృహ కౌతుకం నిశమ్య దేహాసురవర్య నేంగతే అనాహుత అప్యభియంతి సౌహృదం భర్తుర్గోరో దేహ కృతశ్చ కేతనం. ఓ సురవర్య, పితృగృహమున ఉత్సవ వార్త వినినంతట ఏ పుత్రిక దేహము కలవరము చెందకుండును. నేను ఆహ్వానింపబడలేదని మీరు తలచినను మిత్రుడు, భర్త, గురువు, తండ్రి యొక్క గృహమునకు ఆహ్వానము లేకనే వెడలుటలో ఎట్టి హాని లేదు. తన్మే ప్రసీదేదమర్త్య వాంఛితం కర్తుం భవాన్ కారుణికో బతార్హతి త్వయాత్మనోర్ధేహమదభ్ర చక్షుషా నిరూపితామానుగృహాణ యాచిత. ఓ మృత్యురహితుడా, నాయడ ప్రసన్నులై ఈ కోరికను తీర్చుడు. నన్ను అర్ధాంగిగా స్వీకరించితిరి కనుక నాయడ అనుగ్రహమును చూపి నా అభ్యర్థనను అంగీకరింపుడు. ఋషిరువాచ ఏవం గిరిత్ర ప్రియయాభిభాషిత ప్రత్యభదత్తా ప్రహసాన్ సుహృత్ ప్రియా సంస్మారితో మర్ద విదక్కువాగిషు యానాహకో విశ్వసృజాం సమక్షత. మైత్రేయ ఋషి పలికెను, కైలాసగిరిని ఉద్ధరించిన వాడుగు శివుడు తన భార్య ఆ విధముగా అడిగినంతట విశ్వపాలకుల సన్నిధిలో దక్షుడు పలికిన ములుకుల వంటి వాక్కులను గుర్తుకు తెచ్చుకున్న వాడయ్యును నవ్వుచు ఇట్లు సమాధానం ఒసగెను. చంద్రమాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాష. శ్రీల ప్రభుపాదుల వారికి జై. దక్షిణ గూర్చి భార్య ద్వారా వినినంతట శివుడు వెంటనే విశ్వపాలకుల సభలో తనకు విరుద్ధంగా అతడు పలికిన కఠోరముగు వాక్కులను గుర్తుకు తెచ్చుకును. ఆ పలుకులను గుర్తుకు తెచ్చుకుని హృదయము నొచ్చినను అతడు భార్యకు ముదమును గూర్చుటకు సందేహం మందహాసము చేసెను. ముక్త స్థితి ఎందున్నవాడు ఈ భౌతిక జగమునందలి సుఖదుఖంలో రెండింటి అందును సమస్థితిలో నెలకొని ఉండనని భగవద్గీత యందు తెలుపబడినది కనుక శివుడు వంటి ముక్తాత్ముడు దక్షుని పలుకులచే ఎందులకు అప్రసన్నుడు కావాలనడి ప్రశ్న ఉదయించవచ్చును. దీనికి శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు సమాధానం ఏమనగిరి. శివుడు ఆత్మారాముడే, పూర్తిగా ఆత్మానుభూతి యందు స్థిరుడైన వాడు. ఆయన సమోగుణ చారమైనందున కొన్ని మార్లు భౌతిక జగత్తులో సుఖదుఖములచే ప్రభావితమగు చుండెను. ఈ భౌతిక జగత్తుకు చెందిన సుఖదుఖములు మరియు ఆధ్యాత్మిక జగమునకు చెందిన సుఖదుఖములు నడుమ భేదమేమనగా ఆధ్యాత్మిక జగము నందు వాటి ప్రభావం గుణరీత్యా పూర్ణమై ఉండెను. ఆ కారణంన పూర్ణ జగత్తు యందు దుఃఖ భావన కలిగిను. ఆ నామమాత్రపు దుఃఖము సదా అసంపూర్ణమై ఉండెను. ఉదాహరణకు బాల్యమున శ్రీకృష్ణుని ఒక మారు యశోద తీవ్రంగా మందలించెను. ఆ కారణంచే ఆ దేవదేవుడు మిగులు రోధించెను. అతడి కన్నుల నుండి నీరు కార్చినను దానిని తమోగుణ ప్రభావంగా భావించరాదు. ఏలైనా ఆ సంఘటన ఎంతయు దివ్యానందపూర్ణమై ఉండెను. ఆటపాటల్లో శ్రీకృష్ణుడు కొన్ని మార్లు గోపికలకు వ్యధను కలిగించినట్లు గోచరించవచ్చును. కానీ వాస్తవమునకు ఆ వ్యవహారములన్నీ దివ్య ఆనంద పూర్ణములు. భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల నడుమ భేద నిధియే. సమస్తము విశుద్ధమై ఉండేది ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు నందు
వికృతముగా ప్రతిబింబించెను. ఆధ్యాత్మిక జగత్తునందు సమస్తము పూర్ణమే అయినందున బాహ్యమునకు సుఖదుఖములుగా గోచరించు ఆధ్యాత్మిక వైవిధ్యములనియు నిత్యానందము తప్ప వేరొక భావనయే ఉండదు. కానీ భౌతిక జగత్తు యందు సమస్తము త్రిగుణములతో మళ్లింపబడి ఉండను కనుక సుఖ దుఃఖ భావనలు నెలకొని ఉండును. అనగా తమో గుణ వారు కనుక ఆత్మారాముడు అయ్యను. శివుడు చింతితుడు అయ్యను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చెప్తుందంటే ఇంకా ఋషులు చెప్తున్నారు అనమాట. సో కైలాసగుణ్ణి ఉద్ధరించినటువంటి శివుడు తన భార్య ఆ విధంగా పలికినంతటిని ఏం చెప్తున్నారు, ఆయన గుర్తొచ్చింది అనమాట. ఇంతకుముందు ఆ లోకపాలకుల యొక్క సభలో దక్షుడు చాలా పరుషంగా మాట్లాడి ఆయన మనసుకు బాధ కలిగేలా మాట్లాడారు. ఆ మాట్లాడిన విషయాలన్నీ కూడా ఆయనకి శివునికి మళ్ళీ గుర్తొచ్చినాయి అన్నమాట. గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ అది ఎవరిని కూడా చెప్తే కనుక భార్య బాధపడుతుందేమో అని చెప్పేసి ఏం చేశారైనా చక్కగా నవ్వుతూ ఆవిడ చెప్తుందంతా కూడా వింటున్నారన్నమాట. శ్రీ భగవానువాచ త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుత అప్యభియంతి బంధుషు తే యద్యనుత్పాది తదోష దృష్టయే బలీయసానాత్మదేవ తేన మన్యునా. మహాదేవుడు ఇట్లు సమాధానమొసగెను. కళ్యాణి, పిలవకపోయినను బంధువుల ఇంటికేగ వచ్చునని నీవు తెలిపితివి. ఆ బంధువు దేహాత్మ భావన వలన అతిథియడ క్రోధమును పూని తప్పులెన్నడి వాడు కానప్పుడే ఆ వాక్యము సత్యమగును. హరే కృష్ణ. శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దేహాత్మ భావన వలన మిగులు గర్వితుడైన దక్షుడు సతీదేవి తన పుట్టింటి కేగినంతనే ఆమె రాక కారణం. అదే కదా ప్రభుజీ. చదవండి. ఆమె రాక కారణం క్రోధరహితుడు అమాయకురాలు మరియు నిర్దోషి అయినప్పటికీ నిర్దాక్షిణ్యముగా ఆమె ఎడ క్రోధం ప్రకటించిన శివుడు ముందుగానే కాంచగలిగింది. భౌతిక సంపత్తులచే మిగులు గర్వితులైనందున ఆమె తండ్రి క్రోధితుడు మరియు అది ఆమెకు దుస్వాంగముగా కాగలదని శివుడు సతీదేవిని హెచ్చరించారు. కనుక అతడికి ఆమె ఎల్లకపోతే ఉత్తమను కాగలదు. ఈ విషయం శివులకు అది వరకే అనుభవం కలదు. ఏలనగా తాను నిర్దోషి అయినప్పటికీ పలు పౌరుష వాక్కులతో తనను దక్షుడు శపించున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఎందుకంటే గనక ఆయనకి శివుడికి తెలుసు. సో ఏంటి అక్కడ సిచ్యువేషను, ఆ యొక్క దక్షుడి యొక్క పొజిషన్ ఏంటి, అక్కడ ఉండేటువంటి వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి ఆయనకు అంతా తెలుసు. ఎందుకంటే లోకపాలకుల యొక్క సభలో ఏమైపోయింది, చాలా పెద్ద గొడవ అయ్యి ఏమైపోయింది, అది బాగా వేడిగా అయిపోయింది. వాతావరణం అంతా కూడా చాలా టెన్స్ అయిపోయింది అక్కడ. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి శివుడు మళ్ళీ ఎస్టిమేట్ చేయగలరు. ఒకవేళ కనుక నేను మళ్ళీ దక్షుడి యజ్ఞానికి వెళ్తే అక్కడ ఆల్రెడీ లోకపాలకులు అందరూ కూడా ఉన్నారు, అక్కడ దక్షుడు కూడా ఉంటాడు. దక్షుడు కూడా ఏంటంటే కనుక నేను వెళ్తే అసలు ఇష్టం ఉండదు అక్కడ. సో కాబట్టి మేము వెళ్ళడం మూలంగా ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పాడైపోతుంది అని చెప్పేసి ఏం చెప్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్తే కనుక చాలా కష్టం అమ్మా అని చెప్పి సతీదేవికి ఆయన నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. విద్యా తపో విత్తవ పర్వయక్తులై సతాంగుణాం షడ్విరసత్తమైతరై స్మృతౌ హతాయాం భృతమాన దుర్దశ స్తబ్దాన పశ్యంతి హిదామ భూయసాం. విద్య, తపస్సు, ధనము, సౌందర్యము, యవ్వనము, వంశము అనేది 6 గుణములు ఉన్నతులకు సంబంధించినవైనను వానిని కలిగి ఉన్నందున గర్వితుడైన వాడు అంధుడును వివేకము నశించగా అతడు మహాత్ముల మహిమలను గాంచ జాలకుండును. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యం. విద్యావంతుడు, ధనవంతుడు, తపోనిష్ఠుడు, ఉత్తమ వంశ సంజాతుడు అయిన దక్షుడు అనవసరముగా ఇతరుల పట్ల ఎందులకై క్రోధి కావాలనని వాదించవచ్చును. దీనికి సమాధానం ఏమనగా ఉన్నత విద్య, ఉత్తమ వంశము, సౌందర్యము, తగినంత ధనము అనే లక్షణములు
వాటిచే గర్వితుడయ్యడి వాని ఉందున్నప్పుడు చెడు ప్రభావమును చూపగలవు. క్షీరము పౌష్టికాహారమే అయినను క్రూరమగు సర్పము దానిని ఎంగిలి చేసినతో విషప్రాయమగును. అదే విధముగా విద్య, ధనము, సౌందర్యము, ఉత్తమ వంశము వంటి భౌతిక సంపత్తులు నిస్సందేహముగా మంచివే అయినను దుర్మార్గులను వరించినప్పుడు అవి విపరీతముగా పనిచేయును. పడగపై మణిని దాల్చి ఉన్నను సర్పము భయంకరమైనదే అనుచు చాణక్య పండితుడు ఈ విషయమున మరి ఒక ఉపమానమున సూచను. సర్పము తన స్వభావ రీత్యా ఇతర జీవుల ఎడ వారు నిర్దోషులైనను ద్వేషమును కూడియుండును. దోషి కాకున్నను ఇతర జీవిని పాము కాటువేయును. ఆ రీతిని అమాయక జీవులను కాటువేయట పాముకు అలవాటు. అదే విధముగా దక్షుడు బహుగుణ సంపన్నుడైనను ఆ సంపత్తులచే గర్వితుడైన కారణమున మరియు పూర్ణుడైనందున ఆ గుణములన్నీ కలుషితమయ్యను. కనుకనే ఆధ్యాత్మికత యందు పురోగతి చెందువానికి అట్టి భౌతిక సంపత్తులు కొన్ని మార్లు హానికరములు కాగలవు. శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించుతున్నప్పుడు కుంతీదేవి ఆ దేవదేవుని అకించిన గోచరుడు అని సంబోధించినది. అనగా అతడు సమస్త భౌతిక సంపత్తులు లోపించిన వానికి సులభముగా లభించువాడని భావం. భౌతిక క్షయము కృష్ణ భక్తి భావన యందు పురోగమించుట లాభదాయకమే కాగలదు. కానీ మనుజుడు తనకు శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును గూర్చి ఎరుక కలిగి ఉన్నతో విద్య, సౌందర్యము, వంశము వంటి భౌతిక సంపత్తులనన్నింటినీ కృష్ణ సేవలో వినియోగించగలడు. అంతటా అతని స్తుతి పాత్రములు కాగలవు. అనగా మనుజుడు కృష్ణ భక్తి పరాయణుడు కానంత వరకు అతని భౌతిక సంపత్తులన్నీయును సున్నాతో సమానం. కానీ ఆ సున్నా ఏకమైన దేవదేవుని ప్రక్కన నిలిచినప్పుడు అది 10 కాగలదు. ఒకటి ప్రక్కన నిలవనిదే సున్నాయే కాగలదు. 100 సున్నాలు దానికి కలిపినను దాని విలువ సున్నాయే కాగలదు. కనుక మనుజుని సంపత్తులు కృష్ణ భక్తి భావన యందు వినియోగింపబడనప్పుడు ఉత్పాతమును సృష్టించి అతనికి పతనమును కలిగించగలవు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో ప్రభుపాదుల వారు చాలా చక్కగా భాష్యం చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? 4 విషయాలు అన్నమాట. కొన్ని విషయాలు విద్య, తపస్సు, ధనము, సౌందర్యము, యవ్వనం అనేటువంటివి 6 గుణాలు కూడా చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళకి సంబంధించినవి అన్నమాట. కానీ ఏమైతుంది, ఎవరి దగ్గరికైనా సరే ఇవన్నీ కూడా వచ్చేస్తే కనుక వాళ్ళు వెంటనే చాలా గర్వితులైపోయి వాళ్ళకి కళ్ళు మూసుకుని పోతాయి. వివేకం నశించడం మూలంగా వాళ్ళు ఏం చేస్తారు, మహాత్ముల యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోకుండా మహాత్ములకి కూడా వాళ్ళు అవమానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో ఎందుకు దక్షుడు ఆ విధంగా క్రోధి కావాలను అన్న దానికి సమాధానం ఏంటంటే కనుక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఉన్నత విద్య, వంశము, సౌందర్యము, ధనం అనేటువంటి లక్షణాల వల్ల వాళ్ళకి గర్వం వచ్చేసి ఏం చేస్తాయంట, వాడి మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. సో పాలు ఎంత మంచిగా ఉన్నా సరే, ఆవు పాలు చాలా చక్కగా ఉన్నా సరే, అందులో ఒక పాము వచ్చి తాగింది అనుకోండి, దాన్ని ఎవరైనా ముట్టుకుంటారా? మళ్ళీ ఆ పాలని ఎవ్వరు కూడా ముట్టుకోరు అనమాట. దాన్ని ముట్టుకున్నారంటే వాళ్ళు చనిపోతారు అనమాట. సో అలాగే దక్షుడికి కూడా ఏంటంటే కనుక చాలా మంచి మంచి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి, భౌతిక సంపత్తులన్నీ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా దుర్మార్గులను వరించినప్పుడు ఏమవుతాయి, చాలా వికృతంగా అవి పనిచేస్తాయి అన్నమాట. సో పాము యొక్క తల మీద ఏముంటుంది, మణి ఉంటుంది అన్నమాట. సో అయినా సరే ఏమవుతుంది, ఆ పాము భయంకరంగానే ఉంటుంది. సో అవి ఏం చేస్తూ ఉంటాయి, ఈ పాములన్నీ కూడా వాటికి చాలా కోపం మూలంగా ఏం చేస్తూ ఉంటాయి, నిర్దోషులైనటువంటి వాళ్ళందరినీ కూడా కాటేస్తూ ఉంటాయి అన్నమాట. సో అమాయక జీవులను ఆ విధంగా కాటు వేయడం పాముకు అలవాటు అనమాట. అదే విధంగా దక్షుడికి కూడా ఎన్నో గొప్ప గొప్ప గుణాలు, క్వాలిటీస్, భక్తి సేవ అన్ని కూడా ఉన్నాయన్నమాట. కానీ ఏంటంటే కనుక అవన్నీ కూడా అసూయ నిండిపోయింది కాబట్టి ఆ గుణాలన్నీ కూడా కలుషితం అయిపోయినవి. సో కుంతీదేవి చెప్తుంది అనమాట ప్రార్థనల్లో అనమాట, అకించన గోచర అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఎవరికైతే కనుక భౌతిక సంపత్తులు లేకుండా ఉంటాయో అటువంటి వాళ్ళకి నువ్వు ఇంకా చాలా తేలిగ్గా దొరుకుతావయ్యా అని చెప్పేసి ఆవిడ ప్రార్థించింది అనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి సంపదలు, ఐశ్వర్యాలు, టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేయాలి, మనం గర్వపడిపోకూడదు. అవన్నీ నా దగ్గర అంత ఉంది ఇంత ఉంది అని చెప్పి గర్వపడిపోకూడదు. గర్వపడకుండా ఏం చేయాలి, మనము చాలా హంబుల్ గా అవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో ఉపయోగించగలగాలన్నమాట.
సో ఎప్పుడైతే కనుక మనము ఆ విధంగా కృష్ణ భగవానుడి యొక్క సేవలో ఉపయోగిస్తూ ఉంటామో అవి ఏమవుతాయంట, మనల్ని పతనం వైపు తీసుకుని వెళ్ళవు, ఆధ్యాత్మికంగా మనల్ని చాలా పురోగం వచ్చేలాగా చేస్తాయి అన్నమాట. ఎలా అంటే కనుక మనకు ఉన్నటువంటి ఆస్తులు కానీ, మనకు ఉన్నటువంటి టాలెంట్స్ కానీ, తెలివితేటలు కానీ, అందం కానీ, ఐశ్వర్యం కానీ, చదువు కానీ, డిగ్రీలు కానీ అన్ని కూడా ఏంటంటే సున్నాలు అన్నమాట. సున్నా. బాగా అందంగా ఉన్నావా, ఒక సున్నా. తర్వాత బాగా చదువు వచ్చా, 2వ సున్నా. సో ఆ తర్వాత తెలివితేటలు ఉన్నాయా బాగా, 3వ సున్నా. చక్కగా బాగా మాట్లాడగలవా, 4వ సున్నా. బాగా పాడగలవా, 5వ సున్నా. అందరినీ కూడా మంచిగా కవిత్వం అన్ని రాయడం అన్ని చెప్పగలవా, 6వ సున్నా. ఇవన్నీ కూడా సున్నాలు ఉంటాయి వరుసగా, ఇవన్నీ కూడా సున్నాలు అన్నమాట. కానీ ఇన్ని సున్నాలకు ఏమైనా వాల్యూ ఉంటుందండి? ఒక చెక్ బుక్ మీద మీరు ఇలాగే ఒక సున్నాలన్నీ కూడా రాసి ఇచ్చారనుకోండి, ఆ చెక్ బుక్ కి ఇచ్చినటువంటి చెక్ కి ఏమన్నా వాల్యూ ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ ఆ సున్నాలకి ముందు ఎడం వైపున ఒక్కటి చేర్చామనుకోండి, ఏమవుతుంది? ఒక్కొక్క సున్నా కూడా 10 రెట్లు పెరిగిపోతూ ఉంటుంది. 5 సున్నాలు ఉంటే 5 లక్షలు, 1 లక్ష. 6 సున్నాలు ఉంటే కనుక 10 లక్షలు, 7 సున్నాలు అంటే 1 కోటి. ఆ సున్నాలన్నీ ఎన్ని ఉంటే కనుక ఆ ఒకటి ఉంటే కనుక దానికి వాల్యూ ఉంటుంది. ఆ ఒకటి లేకపోతే కనుక ఏమవుతుంది? ఎన్ని ఉన్నా సరే మన టాలెంట్స్ అన్ని కూడా సున్నా. సో అలాగే కృష్ణుడి యొక్క సేవలో ఉపయోగించినటువంటి టాలెంట్స్ కానీ, ధనం కానీ ఏదైతే ఉందో అవన్నీ కూడా సున్నాలు. ఎప్పుడైతే కనుక మనం కృష్ణుడి సేవలు అవన్నీ కూడా వాడుతూ ఉంటామో ఏమవుతుంది? వాటిలన్నిటికీ పక్కన ఒకటి వస్తుంది. ఒకటి వస్తే కనుక మొత్తం దాని వాల్యూనే పెరిగిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఏం చేస్తున్నారు? శివుడు పార్వతీదేవిని అక్కడికి వెళ్లకుండా ఉండకపోవడమే మంచిది అని చెప్పేసి ఆవిడికి నచ్చ చెప్పే ప్రయత్నం అయినా చేస్తున్నారనమాట. సో ఇంకా ఆయన ఏం చెప్తున్నారు అనేటువంటిది మనం రేపు చూద్దామండి. హరి కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.